ఒక హీరో స్టార్డమ్ ఎప్పుడు ప్రూవ్ అయిద్దో తెలుసా? ఎప్పుడు అవసరపడిద్దో తెలుసా? సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పుడు, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పుడైతే కాదన్నమాట. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా, నెగెటివ్ రివ్యూస్ వచ్చినా, డివైడ్ టాక్ వచ్చినా సరే, ఆ సినిమాకి తబాల్ కలెక్షన్స్ వస్తాయి చూడండి. అక్కడే ఒక హీరో యొక్క స్టార్డమ్ ని మనం అయితే నిర్వచన అయితే చేయొచ్చు. సరిగ్గా ఈ రాజాసాబ్ విషయంలో ఇదే జరిగింది. సినిమా అనుకున్న విధంగా లేదు, అనుకున్నంత టాక్ కూడా ఈ సినిమాకి అయితే రాలేదు. కరెక్ట్ గా అప్పుడే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్టార్డమ్ అయితే ప్లేలోకి అయితే వచ్చింది. కట్ చేస్తే ఈ సినిమాకి డే 1 ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ అయితే మన రాజుగారు అయితే కొట్టాడు. ఇంకా నిజం చెప్పాలంటే ఈ సినిమాకి మన తెలుగు స్టేట్స్ లోనే సరైన రిలీజ్ అయితే దొరకలేదన్నమాట. నైజాంలో రాత్రి 12 గంటల తర్వాత అయితే షోలు అయితే పడ్డాయి. ప్రీమియర్ షోలకి హైకులు కూడా దొరకలేదు. అయినా 100 కోట్లు అయితే కొట్టాడు. ఇంకా ఇది సంక్రాంతి రిలీజుల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనే చెప్పాలి. ఇంక ఇది పక్కన పెడితే ఈ రాజాసాబ్ సినిమా 100 కోట్లు కొట్టడం వల్ల రిలీజ్ రోజే 100 కోట్లు కొట్టిన సినిమాలు ప్రభాస్ గారికి ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈ రాజాసాబ్ సినిమాతో కలుపుకొని 6 సినిమాలు అయితే రిలీజ్ అయిన రోజే 100 కోట్ల ఓపెనింగ్ అయితే అందుకున్నాయి. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ కాదు, మొట్టమొదటి ఇండియన్ హీరోగా మన ప్రభాస్ గారు అయితే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాడు. ఇంకా ఏరియా వైజ్ కలెక్షన్ బ్రేకప్ గనక మనం చూసుకుంటే నైజాం ఏరియాలో 17 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఉత్తరాంధ్రలో 5,75,00,000 షేర్ అయితే వచ్చింది. సీడెడ్ అంటే రాయలసీమ ఏరియాలో 5,90,00,000 అయితే వచ్చింది. ఇంకా ఈస్ట్ గోదావరిలో 5,20,00,000 అయితే వచ్చింది. వెస్ట్ గోదావరిలో 3,50,00,000 అయితే వచ్చింది. కృష్ణా డిస్టిక్ లో 3,10,00,000 అయితే వచ్చింది. ఇంకా గుంటూరు ఏరియాలో 3,40,00,000 అయితే వచ్చింది. నెల్లూరు ఏరియాలో 1,95,00,000 అయితే వచ్చింది. ఇంకా ఓవర్సీస్ లో అయితే 12 కోట్లు అయితే వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఈ విధంగా టోటల్ గా ఇవన్నీ కలుపుకొని 62 కోట్లకు పైగా షేర్ అయితే అందుకుంది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కలుపుకొని 100 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా అయితే అందుకుందనమాట. ఇంకా మీరు చూసుకుంటే హిందీలో ఈ సినిమాకి అనుకున్నంత రీచ్ కాలేదు. ఇంకా మన ప్రభాస్ గారు స్ట్రాంగ్ జోన్ అయిన నైజాంలో కూడా అంత అద్భుతమైన రిలీజ్ అయితే దొరకలేదు. అయినా సరే ఈ సినిమా 100 కోట్ల మార్కునైతే అందుకుందంటే నిజంగా ఇది ప్రభాస్ గారు స్టార్డమే అని నేనైతే చెప్తాను. మరి ఇంకా అఫీషియల్ పోస్టర్ అయితే రాలేదు. మరి వాళ్ళు ఎంత వేస్తారో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంక ఇది పక్కన పెడితే అప్పుడే ఈ మధ్యన ఒక దరిద్రం అయితే పట్టుకుంది కదా. లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి మన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే హెచ్డి ప్రింట్ అయితే వచ్చేసింది. దాని తర్వాత నాగ చైతన్య గారి తండ్రి సినిమా అవ్వచ్చు, ఇలా ఓజీ సినిమా అవ్వచ్చు, ప్రతి సినిమా కూడా హెచ్డి ప్రింట్లు అయితే వచ్చేస్తున్నాయి. రాజాసాబ్ సినిమా కూడా హెచ్డి ప్రింట్లు అయితే వచ్చేసింది. ఆ లింక్స్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. సినిమా టీం ని కోరుకునేది ఏంటంటే వీలైనంత త్వరగా ఆ హెచ్డి లింక్ అయితే కనుక్కొని దాన్ని అయితే డిస్మాంటిల్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. అయినా సరే డౌన్లోడ్లు చేసుకుంటారు, ఫార్వర్డ్లు చేసుకుంటా ఉంటారు. మరి అది మీరే చూసుకోండి. ఇంకేది పక్కన పెడితే ఆ రాజుగారి సీన్స్ ఉన్నాయి కదా ఓల్డ్ గెటప్వి, అది ఈ రోజు రాత్రి నుంచి కానీ రేపటి నుంచి కానీ యాడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి ఎప్పుడు యాడ్ చేస్తారో ఎవరికి క్లారిటీ అయితే లేదు. ఒకరేమో జనవరి 15 అంటారు, ఒకరేమో ఈ రోజు రాత్రి అంటారు, రేపు అంటారు. అసలు ఇన్ని బాధలు పడే బదులు కొన్ని సీన్లు అయితే తీసేసి దాన్నే ఫస్ట్ ప్రింట్ లో పెట్టేసి గోలే ఉండేది కాదు. ఇంకా మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే వచ్చేవి. మరి అదన్నమాట మ్యాటర్. ఏదేమైనా సరే మన ప్రభాస్ గారి స్టార్డమ్ అయితే చెక్కు చెదరలేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే రాజాసాబ్ సినిమా అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అయితే స్టార్ట్ అయింది, ఇప్పుడైతే రిలీజ్ అయింది. ఒక స్టేర్డ్ ప్రొడక్ట్ అనమాట ఇది. అయినా సరే ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చినాయి అంటే అది ప్యూర్లీ ప్రభాస్ గారు స్టార్డమే అని నేనైతే చెప్తాను. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.